सर्वेभ्यः श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः। नमस्कारं कुर्यात्। अशेषे ये परिषद भवत्पादमूले मया समर्पिता इमा सौवर्णी दक्षिणा స్వామి కళ్యాణం చేసేటువంటి వాళ్ళందరూ కూడా మీ దగ్గర కొబ్బరి గుడిని చేతిలో పెట్టుకోండి, నమస్కారం చేసుకుంటూ ఉండండి. కళ్యాణం చేసేవాళ్ళు కొబ్బరి గుడిగాను ఇద్దరు కలిసి పట్టుకోండి, నమస్కారం చేసుకుంటాండి. మయా అనుకోండి అందరూ కూడా. మయా క్రియతే క్రియమాణం విజ్ఞాపనం అవధానేన శ్రూయతా అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య శ్రీమద్గ్రాంథకోటి బ్రహ్మాండనాయకస్య అఖిలహేయ ప్రత్యనీయ కళ్యాణవైకల్యస్య అపారకారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదదేః జగత్కుటుంబినః జగత్రక్షరాత్మవదీర్ణస్య ప్రతాపక్షేత్ర వ్యాధమాన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కృపయా ఏవం శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపరాచార్యాణాం ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యాణాం పరమహంస పరివ్రాజకాచార్యాణాం శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవ స్వామి మంగళాశాసన పూర్వకం అనుష్ఠీయమాన ఏతత్ శ్రీ ప్రతాపి లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవారాధ కర్మని అందరూ కర్తూ అనుకోండి. కర్తూ మమ యోగ్యతా సిద్ధిరస్విధి అనుగృహ్ణంత భవంతః యోగ్యతా సిద్ధిరస్తు తైరనుగృహీతః శ్వాసనే ఉపవిశ్య గోవింద. ఓం మమాగ్నే వృక్షమిహమే స్వస్తు వయన్మే ధానాస్నర్వం ముషేమా మధ్యన్నవంతాం ప్రతిశస్యరస్యస్వయాధ్యక్షేణ పునరాజయేమ మమ దేవామిహమే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మహాంతరిక్షవర్గో నమస్కమహ్యం వాదః భవతాం కామే కస్మిన్ మయి దేవా త్రిణమాయయంతా మయ్యాశీలస్సు మయి దేవభూమిః దేవ్యా హోతారా మనిషంతమూర్వే దృష్టాస్యామదర్వా సువీరాः మహ్యం యజంత్రమయాని హవ్యాభూతి సత్యామన సోమే అస్తు ఏ రోమానికాః కరమచ్చరాః విశ్వేదేవాసో అవిరోజతాని దేవీ షడుర్వీర్రక్నోతి విశ్వేదేవాసఘవీరయస్తో ఆహాస్మహి ప్రజయామా తనోభిర్మారరామద్విషతే సోమరాజన్న అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదలబ్దో గోమా పరిపాహినస్తో ప్రత్యంచోయం తులియుధః పునస్తేమేషాం చిత్తం ప్రభుధా వినేశతు దాదాతృణాం భువనస్య యస్మదిర్దేవ గుంసవికారమభిమాదిశాహో ఇమం యజ్ఞమశ్వినో వా బృహస్పతిర్దేవాపాంత్ యజమానన్యర్థాత్ యజానామహిషశ్చన్మయగుం సదస్మిన్ హవే పురుహూతః పురుక్షో సన ప్రజాయై హర్యశ్వమృడయేంద్రమానో దీర్ఘశోభాపరాధాః ఏన సమగ్నా అవధే భవంతింద్రాగ్నివ్యామవభాదామహే తాన్ వసవరుద్రా ఆదిత్యా ఉపరి సృషమోగ్రంచేత్తారవతిరాజమగ్రన్న అర్వాంచమింద్రమూతో హవామహే యోగోదిందనిలశ్వరిత్యః ఇమన్నో యజ్ఞం విహవేంద్రస్వాస్య కుర్మో హరి ఓమేతి గన్త్వా ఓం దేవీం పాదవలే ప్రదేవాస్తాం విశ్వరూపాం పశవో వదంతి సారామత్రే శవోద్యందహానాదే నిర్వాగస్మానుపశిష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తః బ్రహ్మాదీనాం గురం పూర్వం ఇందిరాగృహవీర్యో ఆచరాత్రప్రలంకారం వందే నారాయణం నమో విశ్వక్సేనం దదాశాంకం భరద్వాజం కవింజరో వశిష్ఠాదిమనిం వందే పాంచరాత్రప్రవర్తకాన్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజో ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నో సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
विद्यावदन्तैव वदन्तदेव लक्ष्मीपदे स्मरामि यत्र योगीश्वर कृष्ण यत्र मार्गोदरः तत्रस्येदेवो भूति నీ దగ్గరికి వస్తాను కూర్చోండి లైన్ లో కూర్చోండి లైన్ లో ओम श्री लक्ष्मी नारायणाभ्याय नमः श्री सीतारामाभ्याय नमः श्री मुनिरासमेत श्री वेंकटेश्वर स्वामिये नमः श्री प्रतापगिरि लक्ष्मी नरसिंह स्वामिये नमः श्री मदनंतगिरीश्वर श्रीराधि भक्त परिवारेभ्यो नमः श्री चंडादि द्वारपालकेभ्यो नमः श्री केशवादि चतुर्विंशतिमूर्तिभ्यो नमः श्री पराकुश परकाल यामुनेश्वरादि पूर्वाचार्येभ्यो नमः सर्वेभ्यः श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः इति नमस्कारं कुर्यात् गोविंदा। ఇప్పుడు కళ్యాణానికి కూర్చునే వాళ్ళు ఒక లైన్ గా కూర్చోవాలి. ఎందుకంటే మీ దగ్గరికి అయ్యగారు వస్తారు కాబట్టి ఒక లైన్ ఉండాలి. మీకు వెనకాల ఉన్నారనుకుంటే రావడానికి అయ్యగారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక లైన్ కూర్చుంటే బాగుంటుంది. కళ్యాణం చేసే వాళ్ళు ఒక లైన్ గా కూర్చోవాలి. కళ్యాణం చేయని వాళ్ళు కొన్ని వెనకాల జరగండి. వాళ్ళ ముందు కూర్చుంటారు. కళ్యాణం చేసే వాళ్ళు ముందు కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళ గోత్రనామాలు చెప్పవలసి వస్తుంది కాబట్టి పంతులు మీ దగ్గర వస్తారు కాబట్టి ఒక లైన్ కూర్చోండి. డ్రెస్ అంటే మొదలే చెప్పొచ్చు మొదలు చెప్పుకుని వాళ్ళ పేర్లందరూ కూర్చున్నట్టుంటారు అట్లా ओम नमस्कारं कुर्यात् ओम ఉన్నదని చెప్పింది పక్కన వెళ్ళిపో ఇటు పక్కన नमस्कारं कुर्यात् तते श्वासीनो బాబా చిన్నది ఉన్నది చిన్నది ఉంది అడుగు ఇస్తాడు. ओम श्री गोविंद 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 श्री महाविष्णु अद्य ब्रह्मणः द्वितीयरात्रे श्री श्वेतवाहने वैवस्वतंत्रे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे शताब्दे मेरो दक्षिणदिग्भागे श्रीरङ्गस्योत्तरदिक्प्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे अस्मिन् वर्तमानव्यवहारी कदावमानेन प्रभवामि श्रीसंवत्सराणां श्रीविश्वावसुनामसंवत्सरे उत्तरायणे हेमंत ऋतौ पुष्यमासे कृष्णपक्षे एकादौ द्वादश्याम् अद्यवासरः वासनामासरस्तु बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोग शुभकरण एवं विशिष्टायामस्यां शुभतिथौ अस्य श्री भगवतो देवदेवोत्तमस्य देवता सार्वभौमस्य श्रीमद्गणाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं ममदीनस्य प्रतापगिरि क्षेत्र विराजमान लक्ष्मी नारसिंहस्वामी कृपया संकल्पिता एतत् श्री लक्ष्मी नारसिंहस्वामी तिरुकल्याण महोत्सवाराधन कर्मणि अस्य यजमानस्य भक्तानां मनोविनष्ट कामना फलसिद्ध्यर्थं संकल्पिता एतत् तिरुकल्याण महोत्सवाराधन कर्मणि श्री पाञ्चरात्र शास्त्र दिव्य आगमोक्त प्रकारेण संभावितनियमेन संभावितद्रव्येण यदाज्ञानतः करिष्यमाणः फलादौ कुण्डमण्डपयागोपकरण समस्त आत्मनः द्रव्यशुद्ध्यर्थं श्री वैष्णवै महाजनस्सह वासुदेव पुण्याः वाचनं करिष्ये फलङ्गा सकलकार्य दिग्विजयता सिद्ध्यर्थं
శ్రీ విశ్వక్సేన ఆరాధనం కరిష్యే తదంగమాగ్రాసాధనం చ కరిష్యే ఇది సంకల్ప్య ఓం శ్రీం శ్రీ అర్ఘ్యరూపిణ్యే ఓం గంగాయే పితృదేవరాయే పాద్యం ఓం సంసరస్వతి ఆదమనియాత్మినియాత్మనియం ఓం వర్ణాయే స్నానీయాత్మిని స్నానీయం ఓం శాంతే శుద్ధోదకరూపిణ్యే శుద్ధోదకం ఓం విరజానదిధ్యాత్మా ఘటం అష్టాక్షరీ సప్తవార విమంత్రియా ఓం చేతజేన పూజా ద్రవ్యాణ్యాం ఆత్మానిర్గో సరే తుంభం గంటా ఇది గంటా ఓం ధూమ్ ధూమోతిరాయ నమః సదూపపాత్రం చ ఓం రంజగజ్యోతిర్విద్యాయ నమః సదీపపాత్రం చ గంధాభి అభ్యర్చయే బోల్ విశ్వక్సేన భగవానికి అందరూ విశ్వక్సేన వారిని ధ్యానం చేసుకోండి. శ్రీమాన్ సూత్రవతీనాథో గజాశ్వసేవిత ప్రసన్నవదన శాంత ప్రభాకర సమప్రభ కేంద్రమాలి ఋషికేశో విశ్వరక్షాపరాయణ భక్తాంతరాయ విధ్వంసి ఆజ్ఞామాకేంద్రమాలిని ఓం శ్రీ శ్రీరాజ్యమే పరితోవదతి సవిశ్వసేనాయజ్ఞో స్మాంతే శ్రీంద్రవయం పుష్పః సవిశ్వసేనావిష్ణాయ ఓం తత్పురుషాయ విద్మహే వేదహసాయ ధీమహి తన్నో విశ్వక్సేన ప్రచోదయాత్ తన్నశాంత ప్రచోదయాత్ ఓం విశ్వక్సేనావాహయామి ఓం మహావిశ్వక్సేనావాహయామి ఓం మహావిశ్వక్సేనావాహయామి ఓం భూర్భువస్వః విశ్వక్సేనమావాహయామి ఆవాహయ విశ్వక్సేనాభ్యర్మ ప్రణామ స్వాగత ప్రతిమా స్థాపన అభివృద్ధ ప్రదర్శే హృదయాయ నమః శిరసే స్వాహ శిఖాయుషడు ఔదాహం నేత్రత్రయాయుషడు హస్తాయుషడు ప్రత్యేకం విశ్వక్సేనముద్రాం ప్రదర్శయేత్ ఆవాహిత సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఆదయోః అర్ఘ్యం సమర్పయామి సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః శీర్షామి సమర్పయామి ఉపచారితేన స్నానం సమర్పయామి వస్త్రార్థం అక్షరాన్ సమర్పయామి హరిద్రాది కుంకుమాది పరిమళసుగంధ ద్రవ్యాద్యాన్ సమర్పయామి హరిద్రాది కుంకుమాది పరిమళసుగంధ ద్రవ్యాద్యాన్ సమర్పయామి ఫలపుష్పై పూజయామి. నేను ఒక్కొక్క నామం చెప్తూ ఉంటాను. కళ్యాణం మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా విశ్వక్సేనాయ నమః ఏమన్నారే అనుకుంటూ విశ్వక్సేనాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం శ్రీమతే నమః ఓం విశ్వక్సేనాయ నమః సూత్రవత్యా సమేతాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం శ్రీనేశాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః సర్వపాలకాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం శోభనాకాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం మణికుండలాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః మణికంఠాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ప్రియాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః సర్వార్థశాస్త్రజ్ఞాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః సకలవిశ్వప్రదాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం భగవానాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. మంగళవాయిద్యం డబ్బులు మీరు ఒకరే లేకపోతే ఇద్దరు కొట్టి ఆపేయండి. ఆపేయండి, ఎక్కడే కొట్టండి. సమర్పయామి నైవేద్యం సమర్పయామి ఓం హం హం మధ్య మధ్య ఆత్మ సమర్పయామి సమర్పయామి సువర్ణదక్షిణ తాంబూలం సమర్పయామి మంగళలీలాదనో మంగళవాయిద్యం మంగళవాయిద్యం ఓం మానవహిం శ్రీత్యాగమే లోకాం విశ్వం డబ్బులు కొట్టి డబ్బులు ఆపండి.
पुनः वरदा भवन्तु गोविन्द गोविन्द ॐ तत्पुरुषाय विद्महे वेत्रहस्ताय धीमहि प्रचोदयात् वेदोक्तपुष्पाणि मर्याद्यानावाहनात् षोडशोपचारपूजयावाहिता श्री विश्वक्सेन देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु सहस्रपरमादेवी शतमूला शताङ्कुरा समग्रदेवानुर्वादुस्रन्नाशनी तदङ्गा कल्याण मंडप कुंड मंडप यागोपकरण समस्त द्रव्य शुद्ध्यर्थो वासुदेव पुण्याहवाचनं करिष्ये ओम सुदर्शन आवाहित कलश देवताभ्यो नमः ओम ब्रह्म सहस्रारं पठ भगवान सुदर्शन आगच्छेत्मतेन वाक्या आवाहित श्री सुदर्शन देवताभ्यो नमः प्रणाम स्वागत प्रतिभा स्थापना अभिवृद्धा प्रदक्षेत्रयाय नमः शिरसे स्वाहा शिकाय षड्भुजाय नेत्रत्रयाय षड् हस्ताय मनोम प्रतिस्पर्धः प्रत्येकं चक्रमुद्रान्तर्शये आवाहित श्री सुदर्शन देवताभ्यो नमः बोल सुदर्शन भगवान की अदंता एतत् कलशोपरि स्वामिनः कल्याण महोत्सवार्थं रक्षासूत्राणि निक्षिप्य ओम रक्षासूत्राधिष्ठान देवताभ्यो नमः ओम श्रीं श्रियै नमः ओम रक्षासूत्राधिष्ठान देवताभ्यो नमः ओम श्रीं श्रियै नमः ओम श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि ओम श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूते महालक्ष्मी नमः सुदर्शनाय नमः ज्वालाय श्रीहरि अन्नचन्द्र प्रचोदयात् ओम श्रीं श्रियै नमः श्रीपद्ममुद्रान्तर्शये यज्ञोपवीताधिष्ठान देवताभ्यो नमः ओम मुक्ता विक्रमहे मनीरवैश्याये मुखै श्रीशरैः गायत्री वरदाभयां पुष्कशां शुभ्रं कमलाङ्गधां षण्कं चक्रमदारविन्दयं हसैव हन्तिम्बले ओम विष्णो नमसि विष्णो कृष्णमसि विष्णोस्य प्रेमे स्व विष्णो सूर्यसि विष्णो अधिष्ठान देवताभ्यो नमः आवाहित सुदर्शन देव वासुदेव पुण्याहवाचनावाहित सुदर्शन देवताभ्यो नमः रक्षासूत्रदेवताभ्यो नमः यज्ञदेवताभ्यो नमः ध्यायामि ध्यानोपयामि आवाहयामि हस्तयोः अर्घ्यं पादयोः मार्घ्यं केशुता आत्मनीयं समर्पयामि मजार्घ्येन स्नानं समर्पयामि वस्त्रार्थं प्रवीहार्थम् अक्षतां समर्पयामि हरिद्रान् कुङ्कुमादि प्रभुषन्ता द्रव्यान्यान् समर्पयामि अद पुष्पै पूजयामि बोल सुदर्शन भगवान की ఇంతకు ఏ విధంగా అయితే నామం చెప్పారో ఇప్పుడు సుదర్శనాయ నమః అనుకుంటూ ఉండండి ఏమనాలి సుదర్శన ఓం ఆచక్రాయ నమః ఓం సుదర్శనాయ నమః ఓం విచక్రాయ నమః ఓం సుదర్శనాయ నమః సుచక్రాయ నమః ఓం సుదర్శనాయ నమః సూర్యచక్రాయ నమః ఓం సుదర్శనాయ నమః బాలాచక్రాయ నమః ఓం సుదర్శనాయ నమః త్రైలోక్య మోహన చక్రాయ నమః ఓం సుదర్శనాయ నమః ప్రతిబల శ్రేణీశరాయ నమః ఓం సుదర్శనాయ నమః స్తోమభూషణాయ నమః ఓం సుదర్శనాయ నమః నిర్భయ స్థానధారణాయ నమః ఓం సుదర్శనాయ నమః స్థానకారణాయ నమః ఓం సుదర్శనాయ నమః శర్మదర్శనాయ నమః ఓం సుదర్శనాయ నమః సద్ధర్మదర్శనాయ నమః ఓం సుదర్శనాయ నమః శ్రీ సుదర్శనాయ నమః ఓం సుదర్శనాయ నమః ఆవాహిత సుదర్శన దేవతాభ్యో నమః నానావిధ పరిమళ పుష్పాణ్యాం పూజాం సమర్పయామి పరిమళ ధూపమాగ్రాపయామి ఓం మూర్ధానం దివో అరణ్యం పృథివ్యా వైశ్వానరౌద్రాయ జాతమన్యో కవిగం సంప్రాయమది దింజనానాం ఆసన్నా పాత్రం జనయేంద్ర దేవాః ధూపమాగ్రాపయామి ఈ
दीपां सन्दर्शयामि उत्तीर्यस्वजातवेदो भग्नन्निर्विद्मः पशुपुष्यमन्यमा महजीवनञ्जनिषोदशा दीपान् सन्दर्शयामि धूपदीपान् हस्तौ प्रक्षालयामि आदौ प्रक्षालयामि कृष्ण आदौ समर्पयामि मङ्गलनीराजनो ओम मंगलम त्रिगुणाय मणियनामहे पद्मनाभराम भोजा वैष्णवाय मंगलम विदामल्लयमालिकपलो भीमाः मोरयते गणासमिलाम हिरण्यहर्मद्र मंगल दीपरेखाम हिरण्यराजऋषि यमात्रयामः बोल शंकर भगवान की महालक्ष्मी माता की नरसिंह भगवान की जय श्रीमन्नारायण ओम अनया ज्ञानावाहनादि षोडशोपचार पूजा आवाहित वासुदेव कलश अधिष्ठान देवता सुदर्शन देवताभ्यो नमः रक्षासुप्रतिष्ठान देवता महालक्ष्मी नमः ओम यज्ञोपतिष्ठान देवताभ्यो नमः शुक्लीना सुप्रसन्ना वरदा भवन्तु कुम्भस्य त्रिदुर्दिक्षु त्रिदुर्दो मूर्तिवान्यस्य तेषामस्तेषु रागादिक्रमेण शिव आपः इति प्रतिपदं शिव आपस्सन्तु अक्षदापात् प्रतिपदं तदक्षदापान्तु गर्भापात् इति प्रतिपदं गर्भापान्तु पवित्रमस्तु स्वामिनः मनस्समाधियेतां प्रसीदन्तु भवन्तः भवद्विनुद्यानं पुण्याहं वादयिष्ये ॐ भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवतकर्म करिष्यामि ओम भगवानेव स्वरीयाम्य स्वरूपस्थिति स्वशीलैकर्षेरणीनात्मना स्वार्थः सकर्तृभावेन सकीय कल्याणतमः अस्य श्री भगवतो देवदेवोत्तमस्य देवता सार्वभौमस्य श्री मृगाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगद्गुरुनामादिकर्षात्मोदीनस्य प्रतापगिरिक्षेत्र विराजमान श्री लक्ष्मीनारसिंहस्वामी कृपया एवं श्रीमद्वेदान्तप्रतिष्ठापनाचार्याणां वेदान्तप्रवर्तकाचार्याणां परमहंसपरिव्राजकाचार्याणां श्री 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 श्रीमन्नारायण रामानुज हृदयस्वामिपूर्वकं अनुष्ठीयमान एतत्त्रिकल्याण महोत्सवाराय कर्मणि अखिल परिजनं परिच्छदामि तव स्वात्मानं स्वयं प्रीणकाले उपक्रमते एतत् पुण्याहं भवन्तो भवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति भवन्तो भवन्तु कर्मणे स्वस्ति वृत्ति भवन्तो भवन्तु कर्मरुज्यताम् ओम हृत्या स्वाम्ये नमसो भृत्या विक्रम देवं विक्रमे नमस्सो अनुराधान कविशापत्नयिता तद्देवेन सरस्वतीः देवानामुद्धान क्रीडन्दामुद्धि सवनात्रे दिविलोकाः तुर्यामेव द्विजे श्लोकेषु प्रतिष्ठति ओम भूः ओम भुवः ओम स्वाहा ओम हिरण्यवर्णाश्रय पावकाय शाकस्य भोगासिन्द्रः अग्नियागद्भन्तरे विरूपास्ताननामस्य शोष्याभवन्तु यासां देवादिविगृह्णन्ति वक्षम्या अन्तरिक्षे बहुधा भवन्ति या प्रणवीमयसो नन्दिशुक्रास्ताननामस्य उग्रस्य न भवन्तु शिवेन चक्षुरा पश्यता शिवया परोपस्पृशालत्वयं मे सर्वागुम् अग्निकुम्भ्रसृजतो हुवे बलमे रत्सो बलमोदो निरत्ना ॐ नवमानस्सुवज्रणः अभिप्रेण विदर्शनि यक्कोता समुनानुमा पुनन्तु माहे वजनाः पुनन्तु पुनर्भोधियः पुनन्तु विष्णवायः ज्ञानवेदपवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण एव वीर्यः अग्ने कृताकमुद्रो यत्ते पवित्रमर्चिषि अग्ने विदधमन्तरा ब्रह्मणेन मुनीमहे उपाभ्याः देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म मुनीमहे वैश्वदेवी पुनर्वीर्यागात् यस्यै भग्ने स्तनुवा वेदपृष्णाः हया मदन्तस्तगमाद्येषु वयग्रस्यामपदयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु पादप्राणाने शिरोमयो भूः या वा पृथिवी पयसा वयोभिः वृतावरी यज्ञे मा पुनीता ॐ पृथिवी शान्ता साग्निना शान्ता साग्नि शान्ता
సురగుం శమయతు అంతరిక్ష శాంతిర్వాయుశాంతిరాదిత్యశాంతి చంద్రమా శాంతి నక్షత్రామి శాంతిరామ శాంతిరోషధయశాంతి వనస్పతయశాంతి గౌశాంతిరజా శాంతి శాంతి బ్రహ్మశాంతి బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతి శాంతిర్మే అస్తు శాంతి యాహం శాంత్యా సర్వశాంత్యా విద్యంతి పదే చతుష్పదే శాంతిం కరోమి శాంతిర్మే అస్తు శాంతి సహనా భవతు సహ వీర్యం కరవావహై నావధీతమస్తు మా విషావహే. ఓం శాంతి 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 సాధికాస్తాన్ ధర్మాన్ వేత్తా తాన్ కరకో పరివిద్యస్య ప్రణవేన కుంభముద్ధాప్య ఓం ఓం అధ శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ఏతత్ప్రతాపరి క్షేత్ర శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయ దినదినాభివృద్ధిరస్తు భక్తానాం మనోరథ కామనాభివృద్ధిరస్తు శాంతి పుష్టి పుష్టి శాస్తు ఈశాన్య బహిర్దేశే అవిశ్వసమస్తు ఆగ్నేయా యత్పాపం తత్ప్రతిహతమస్తు సర్వా సంపదస్తు సర్వశోభనమస్తు. ఓం శతదారకం సహస్రదారమరితమానమచ్ఛిద్రపద్మయం భగవాన్ వాసుదేవం పునాతో స్థానాని దేశాని సహస్రబాహో వరేణ్యనామ విరజాంసి నామా తేభ్యో నమస్తే మధుసూదనాయ తత్రాపి బాణం పరిరక్షయంతాం ప్రాచ్యాన్ దిశి వాసుదేవో మాధ్యేత దక్షిణాయానిహి సంకర్షణామాధ్యేత తృతీయానిహి ప్రద్యుమ్నోమాధ్యేత పురీత్యానిహి చంద్రతోమాధ్యేయ. దిశో యజ్ఞపురుషో మాధ్యేత. అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి. ఇది ఏదేభ్యః నానా గోత్రేభ్యః నానా నామభ్యః సంకల్పిత శ్రీ ప్రతాపగిరి లక్ష్మీనారసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవ ఆరాధన కర్మణి వాసుదేవ పుణ్యాః నమః గోవింద. ఓం తేన దేవేతి మంత్రేణ కళ్యాణ వేదికాన్ సర్వసంభవాన్ మిత్రేణ ఆత్మానం దేశదా వేద సహస్రదానేషాం శతోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మ విదోవయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వీతి సహమాప్నాదు సోమస్వస్యాపణస్తమేచ చమో రాజా ప్రవణాభిః పునాతు మాంజాత వేదామోజ్జయంత్య పునాతు. గోవింద. చక్కగా అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి కళ్యాణంలో ఏం జరిగిందో ఇప్పటి వరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా నిశ్శబ్దంగా భగవంతుని యొక్క కళ్యాణాన్ని సేవిస్తూ స్వామివారి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ ప్రతాపగిరి నారసింహ స్వామి వారు పల్లకి మీద వేంచేసి ఇక్కడ కళ్యాణ వేదికను అలంకరించారు. మరి ఇటువంటి యొక్క సందర్భంలో మనమందరం కూడా ఆ భగవంతుడు అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదదేహే అని చెప్పి కీర్తిస్తుంది వేదం. అంటే కొలిచిన వారికి కొంగు బంగారమై పిలిచిన వారికి పెళ్లిదైనటువంటి స్వామి మన ప్రతాపగిరి నారసింహ స్వామి. ఆ స్వామివారి కళ్యాణంలో మనందరం కూర్చోవడం మన యొక్క అదృష్టం. కాబట్టి ఈ కళ్యాణం యొక్క పర్మిషన్ లేకుండా మనం ఏ కళ్యాణం చేయడానికి కానీ అభిషేకం చేయడానికి కానీ ఏ కార్యక్రమం కానీ అనుమతులు. కాబట్టి మనందరం విశ్వక్సేన వారిని ధ్యానం చేసుకున్నామట. శ్రీమాన్ సూత్రవతీనాథో గజాశ్వక సేవిత ప్రసన్నవదశాంత ప్రభాకర సమప్రభ. ఓ స్వామి, ఈ ప్రతాపగిరి క్షేత్రం మీద వెలిసినటువంటి నారసింహ స్వామి వారికి కళ్యాణం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మాకు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి విశ్వక్సేన ప్రార్థించగానే ఆయన ఇక్కడికి ఏం చేశారట, అంతర్లీనంగా ఉండి అదృశ్య రూపంలో ఉండి స్వామి ఇక్కడ వైభవంగా ఆ పెరుమాను అలంకరించబడినటువంటి విధానాన్ని చూసి
ఇక్కడ శ్రద్ధాభక్తులతో భక్తులు కళ్యాణం మీద కూర్చున్న విధానం చూసి వేద పండితులందరూ కూడా ఇక్కడికి వెయిట్ చేసి కళ్యాణం చేస్తున్నటువంటి క్రమాన్ని చూసి ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ అని చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి యొక్క ఘట్టాన్ని వాసుదేవ పుణ్యావాసనం అంటారు. ఇదిగోండి ఈ కలశంలోనికి ఈ కలశ జలంలోనికి సుదర్శన వస్త్రాలు ధరించి ఇక్కడికి వేయించేశారు. ఎందుకంటే కళ్యాణం పవిత్రంగా శ్రద్ధగా చేసుకుందామని. కానీ మీరు తెచ్చేటువంటి పూజా ద్రవ్యాల్లో ఎవరైనా స్నానం చేసి కానీ చేయక కానీ ఆ పదార్థాలు ఇస్తే అలాగే స్వామివారి యొక్క కళ్యాణాన్ని వినియోగించడం జరగదు. పూలదండలు తెచ్చారు, కొంతమంది చక్కగా ద్రవ్యాలు తెచ్చారు. కాబట్టి ఇక్కడ వాసుదేవ పుణ్యావాసనంలో సప్త నదుల యొక్క పవిత్రతను ఆ విశ్వక్సేన వారికి తీసుకొని వచ్చారట. ఆ జలంతో వేద మంత్రంతో అభివంతించిన ఆ జలంతో ఆ పూజా ద్రవ్యాలను సంప్రోక్షణ చేశాం, కళ్యాణ వేదికను సంప్రోక్షణ చేశాం. ఇప్పుడు అవిశుద్ధి అయ్యాయి. ఇక రెండవది, ఇది బాహ్య శుద్ధి అయితే లోపల అంతర్శుద్ధి ఒకటి ఉంటుంది. అంతర్శుద్ధి అంటే కళ్యాణం ప్రారంభించేసరికి 12 అయింది, కళ్యాణం అయిపోయేసరికి ఎంతసేపు అయిపోతుందో ఏమో మాకు కాస్త 1 గంటకి తినే అలవాటు ఉంది, 1:30 2 ఎలా ఉంటుంది అని చెప్పి మన మనసులో అనుకోండి. అప్పుడు ఆ పవిత్రమైనటువంటి భావం దెబ్బతింటుందట. మనం ఇక్కడే కూర్చొని ఉంటాం, మన అందరం శరీరంగా ఇక్కడే కూర్చుంటాం, మన మనస్సు మాత్రం అలా కాన్సాన్పల్లి అవతల దాటి ఆ షాద్ నగర్ అలా పోయి ఇంటి దగ్గరికి పోయి హైదరాబాద్ ఉన్న వాళ్ళ ఇంటికి పోయి అలా తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే భగవంతుని దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా మనస్సు ఇక్కడ లేకపోయినా అది దోషమే. కాబట్టి ఆ మనస్సులో అంటే బాహ్యమైన దోషాన్ని, లోపల ఉన్నటువంటి దోషాన్ని తొలగించడానికి జలంతో మన అర్చక స్వామి వారి దోషం ఏమైపోయా మనం 2 రకాల శుద్ధులు అయిపోయాయి. మనం ఆశ శుద్ధి అయిపోయింది. తర్వాత కళ్యాణ దక్షిణ వాళ్ళకి సమర్పించండి. ఆ తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ అనంతరం కర్తాలు సమర్పించవచ్చు. జై శ్రీమన్నారాయణ. మీ దగ్గరికి వచ్చి గోత్రనామాలు చెప్పించే సంకల్పం చెప్తారు. నేను మామూలుగా మీతో సంకల్పం చెప్పిస్తున్నాను. ఇక్కడికి వచ్చినాక మీరు గోత్రాలు చెప్పండి. అందరు చెప్పండి. అస్మాకం సహా, గట్టిగా చెప్పాలి. అస్మాకం సహా కుటుంబానాం కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం మీ ఇష్టమైన కోరికను ఒకసారి నరసింహ స్వామి వారికి మనసులో తలుచుకోండి. చెప్పండి. ఇష్టకామ్య ఫల సిద్ధ్యర్థం శ్రీ రక్షాసూత్రధారణ యజ్ఞాభిధారణ కాగానే అర్చక స్వాములు మీ దగ్గరికి వస్తారు. మీ గోత్రాన్ని, మీ గోత్రనామాన్ని సంకల్పం చెప్పి అక్షతని నిర్మించి మీకు కంకణ ధారణ కార్యక్రమం చేస్తారు. అది అయిపోగానే కళ్యాణం మీద కూర్చున్నటువంటి వాళ్ళు కళ్యాణ సంభవాలను వారికి సమర్పించండి. జై శ్రీమన్నారాయణ. తదంగా రక్షాసూత్రధారణ ముహూర్తస్తు అందరూ నమస్కారం చేసుకోండి. గోవిందా నారసింహస్వామి గోవిందా. చప్పటి కొట్టాలి. గోవిందా చప్పుడు బాబు చప్పటి చేయండి. బృహత్సామక్షత్రవద్భుతవృష్టియం పృష్ఠభౌజశుభుతమగ్రవీరం ఇంద్రస్థోరేణ పంచదశేనమర్జమిదం ఆదేన గర్గేణ రక్షః విశ్వేత్తాపి సమరేష ప్రవాచ్య రాజకర్ధమగవనింద్ర సర్వదే హరామకం యత్పర సంప్రతం వసురపావృణో నారాయణ. గోవిందా అండు యజ్ఞం మీద కళ్యాణ మహోత్సవారాధన కర్మణి శ్వశురదత్త యజ్ఞోపవీతానికి శ్వశురదత్తం అంటే మామగారితో సమర్పించినటువంటి యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తున్నారు మన గోపీ స్వామి వారు. జై శ్రీమన్నారాయణ. అత్తగారి నుంచి వచ్చింది యజ్ఞోపీఠం వేసుకుంటున్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ఆయుష్యమగ్రియం మృగమంజ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. గోవిందా
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సాయంబరస్తాత్ ఆయుష్యవక్రియం మృతమంచ శుభ్రం. లక్ష్మీనరసింహ స్వామి భగవానికి సుముహూర్తకాలే పన్నిద్దాల్వార్ కృపాకటాక్ష సిద్ధిరస్తు. భగవద్భాగవతాచార్య కృపాకటాక్షిరస్తు. ఇప్పుడు దగ్గర కంకణాలు కడుతున్నారు అమ్మ నిశ్శబ్దంగా కళ్యాణం దగ్గరికి వచ్చినటువంటి గోత్రనామాలు చెప్పి మీకు వదిలిస్తారు. ఈ లోపు మరి మనం ఎక్కడ దగ్గర పెట్టుకుని తీసుకోండి మనం మా దగ్గర లేకపోతే సరే కుంకుమ పెట్టేసుకోండి. మన దగ్గర ఎవరైనా తిరగడం లేదు, మనం పెట్టుకున్న వాళ్ళు ఏం లేదు, పెట్టుకోని వాళ్ళంటే పెట్టుకోండి. చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం జరిపించుకుంటున్నాం. మరి కళ్యాణం జరుగుతున్నప్పుడు ఎన్ని వైపుల వాళ్ళు ఉంటారండి? ఇక్కడ వాళ్ళు నిశ్శబ్దంగా కళ్యాణం వింటూ ఉండండి. మరి ఈ వైపుల వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వేదికను సగం చేసుకుంటే ఇటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా నారసింహ స్వామి వైపు ఉన్నారట. ఎందుకంటే ఎనగలే స్వామివారి క్షేత్రం ఉంది కాబట్టి ఇటువైపు అంతా అబ్బాయి వైపు ఉన్నారట. ఒకసారి అబ్బాయి వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్వామి నామం చెప్తాను గట్టిగా చెప్పండి. నారసింహ స్వామి గోవిందా. కూర్చోవద్దు. లక్ష్మీ మాతాకి లక్ష్మీ మాతాకి. చక్కగా మరి ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ అమ్మాయి జరుపుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి వివాహం చేస్తున్నారు కదా, మరి అబ్బాయి ఎలా ఉన్నాడు తెలుసుకున్నామని చెప్పి ఒక్కసారి చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఇలా ముట్టుకుంటే చాలు పాలు గారే విధంగా చాలా సుకుమార సౌందర్య లక్షణాలతో మా అమ్మవారు చక్కగా వెలిచేసిందట. ఏమయ్యా మా అమ్మవారు చూస్తేనేమో ఎలా ఉంది. అసలు ఈ రోజులలో వధువులకు వరులు దొరకట్లేదు. ఎందుకంటే ఈ రోజులలో అమ్మాయిల యొక్క అంటే వధువుల యొక్క శారీ చాలా ఉంది. ఇంకో విషయం, చక్కగా సాంప్రదాయంగా నామాలు ధరించి తిరగబెట్టుకొని చక్కగా ఈ వైదికంగా ఉన్నటువంటి అయ్యగారిలో పిల్లలిచ్చే వాళ్ళే కలవయ్యారు. ఎందుకంటే సాంప్రదాయం ఉండే ఆ ఉన్నటువంటి యాజ్ఞికులకు అటువంటి స్వాములకు పిల్లలిచ్చే వాళ్ళే కలవైపోయారు. కాబట్టి ఇది అందరిలో వాడికిదట. మరి అటువంటి యొక్క మేము మా అమ్మాయి నేనమని చెప్పి అమ్మాయి చెప్పాలంటున్నాను. అబ్బాయి వాళ్ళ సమాధానం చెప్పాలి. మరి మీ స్వామికి ఉన్నటువంటి వైభవం ఏంటి, మీ స్వామికి ఉన్నటువంటి గుణగానాలు ఏంటో చెప్పాలట. దీని ఒక లౌకిక ఆచారంగా సాగుగా చేసుకొని మన స్వామి యొక్క వైభవం ఏంటి, అమ్మవారి యొక్క వైభవం ఏంటి అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి యొక్క వారు స్వామి యొక్క వైభవాన్ని మనం చెప్పమని చెప్తున్నాము. ఆ స్వామి యొక్క వైభవాన్ని చెప్పడం ఏమంటారు? ప్రవణ అంటారు. ఏమంటారు? కాబట్టి ఇక్కడ స్వామి మరి నారసింహ స్వామి యొక్క వైభవం ఎటువంటిది, అమ్మవారి యొక్క వైభవం ఎటువంటిది అనేటువంటిది మనం ప్రవరంలో తెలుసుకొని కళ్యాణంలో ముందుకెళ్దాం. నారసింహ స్వామి గోవిందా. ఓం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంతవేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచాక్షరీయ ప్రమదాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సర్వేశ్వరూపాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆతత్రాపరాయణాయ పర వ్యూహ విబల అంతర్యామి అక్షావతార స్వరూపిణి పరే పరబ్రహ్మ ధర్మణత్రాయ ప్రద్యుమ్న శర్మణ పౌత్రాయ వాసుదేవ శర్మణ పుత్రాయ సాక్షాత్ నారసింహ స్వామినే కన్యాత్రినే వరాయ. ఎవరనుకుంటున్నారమ్మా వరుడు అమ్మాయి వాళ్ళు ఎవరనుకుంటున్నారు? మా స్వామి ఎంత గొప్పమైనటువంటి వైభవం కలిగిన స్వామి తెలుసా? ఆర్తత్రాయణాయ. ఈ ఒక్క లక్ష్మణ్ జాతర మా స్వామి గురగారు. ఎందుకంటే మా స్వామి ఉన్నటువంటి గురాల్లో ఆర్తత్రాయణుడు అంటే భక్తులను రక్షించాలనేటువంటి కంకణం కట్టుకున్నాడు. అంటే తను నమ్మినటువంటి భక్తులను
ఎప్పుడు కూడా సదా రక్షిస్తూ ఉంటాడట. ఆంతర్ప్రాణపాయన ఈ ప్రతాపగిరి క్షేత్రం మీద వేయించేస్తున్నాడట. ప్రహ్లాదుడు వచ్చేసి ఆ ప్రహ్లాదుడి యొక్క తండ్రి ఎవరండి? హిరణ్య కశిపుడు. అడిగారట ఎప్పుడు కూడా హరి 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 హరినామ సంకీర్తన చేస్తున్నావు కదా, ఎక్కడున్నాడయ్యా మీ హరి అన్నాడట. వెంటనే ఏం చేశాడు స్వామి? నేను చెప్తున్నాడట ప్రహ్లాదుడు, ఇందు గలనందు రేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎన్నెందుకు చూసినా అందందే గలడు అన్నాడట. అంటే ఏది ఈ స్తంభంలో ఉన్నాడా మీ హరి అన్నాడట. వెంటనే ఈ స్తంభంలోనే కాదు, అణువులో ఉన్నాడు, పరమాణువులో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, జగత్తంతా జగత్ వ్యాపమైనటువంటి స్వరూపం ఆ స్వామి అనగానే ఒక్కసారి గద తీసుకొని ఆ స్తంభాన్ని కొట్టగానే అప్పుడు వచ్చాడట. శ్రీమద్ అకలంక పరిపూర్ణ శిశుకోటి శ్రీధర మనోహర సతాపర కాంత పాలయ కృపాలయ భవాంబులిమజ్ఞం దైత్య పరకాల నరసింహ నరసింహ. అప్పుడు ఆవిర్భవించాడట స్వామివారు. ఎలా ఆవిర్భవించాడు? సింహ ముఖంతో నరసింహుడు సగభాగము శరీరమైనటువంటి మానవ శరీరంతో వైభాగవంత సింహరూపంగా ఆవిర్భవించి ఆ యొక్క దుష్ట సంహారం చేశాడట మా స్వామి. ఆయనే హిరణ్య కశిపుడికి సంబంధించినటువంటి హిరణ్యాక్షుడికి సంబంధించినటువంటి శ్రీహరి. అటువంటి ఆ గొప్పదైనటువంటి స్వామి ఎవరు అనగానే ఆహా అమ్మాయి వాళ్ళు అంటారట, ఇంత గొప్పదైనటువంటి ఎవరు తెలిపారు? స్వామి నరసింహ అవతారంలో వచ్చాడు కాబట్టి ఎవరుగా మాకున్న ఒక అమ్మాయిని వివాహం చేస్తున్నావు, అదే వెంకటేశ్వర స్వామి వచ్చి ఇతర అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళని ఎవరికి అని చెప్పి స్వామి వారికి కీర్తించారట. మరి అటువంటి యొక్క భక్త పాలకుడు ప్రహ్లాదుడైనటువంటి స్వామి వైభవంగా వరుడు వచ్చారు. మరి ఇంత గొప్పదైనటువంటి విషయం మన వరుడు కదా, మరి అమ్మాయి యొక్క రక్షణ అనేటువంటి అడగాలి. అమ్మవారు చూడడానికి బాగుంటుంది సరిపోతుందా? కాబట్టి అమ్మాయి సరిపోవాలి అడగండి. అమ్మ మీ అమ్మాయి యొక్క వైభవం ఏంటో చెప్పాలి. వాళ్ళు మమ్మల్ని ఎమ్మన్నా చెప్పాలి. అమ్మవారి యొక్క వైభవం ఏంటో చెప్పాలి. అమ్మవారి వైభవం స్వామి చెప్తాడు. మా అమ్మవారు ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడమే కష్టం. మా అమ్మవారు మీ అయ్యగారిని వెతుక్కుంటూ వచ్చాడు కాదు, మీ అయ్యగారే మా అమ్మగారిని వెతుక్కుంటూ వస్తాడు. మా అమ్మవారు సముద్రంలో పుట్టింది, సకల సౌగుణం గలది, సకల అందాల రాశి. కాబట్టి మా అమ్మవారిని మీ అబ్బాయికి మేము ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాం. మీకు ఆలోచించడం అప్పుడే అబ్బాయి యొక్క వైభవం చెప్పడం జరిగింది. అబ్బాయి సింహముఖంలో ఉన్నాడు, మా అమ్మాయి సకల సుగుణాల రాశి. మరి ఎలా? ఇంతకుముందే చెప్పాము స్వామి యొక్క వైభవం ఎంత గొప్పదో మీరు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళేసి ఏదో మీరు ఆ పనిలో ఉన్నట్టున్నారు. సరే, స్వామి యొక్క వైభవాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నామా లేదండి? మీరు తెలుసుకున్నారా లేదా? స్వామి వైభవం ఎవరైనా నారసింహ స్వామి ఎలా ఆవిర్భవించాడు, భక్తులను ఎలా రక్షించాలో తెలుసుకున్నాం. ఇక అమ్మవారి యొక్క వైభవం చెప్పంటే మళ్ళీ స్వామి వైభవం చెప్పడం ఏం బాగాలేదు. సరే, అమ్మవారి యొక్క వైభవం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ లక్ష్మీ మాతాకి రూపంలో తెలుసుకున్నాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే విశ్వం భవతు చతుర్వేద సాకార్యాయిని సౌభాగ్య విశ్వంభరి నిరాకార సాకార త్వయాశ్రయ ప్రబలాన్విత సౌభాగ్యగోత్రోద్భవి సౌభాగ్యగోత్రోద్భవి విశ్వంభర శర్మణ నత్రీం రత్నాకర శర్మణ పౌత్రీం శ్రీరాధవ శర్మణ పుత్రీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి వరాన్విని కన్యా. అబ్బాయి వాళ్ళు వింటున్నారు కదా, మీ నారసింహ స్వామి వారికి ఏమాత్రం తీసిపోని రూప లావణ్య గుణగణ సంపన్నురాలు అమ్మవారు. ఎందుకంటే ఆమె ఉద్భవించిందే వారు చెప్పినట్టుగా ఆమె ఉద్భవించిందే స్వామి గురించి. ఎందుకు అంటే ఉల్లాస పల్లవిల పాలిత సప్తలోకే నిర్వాహకోరకిదనే వికటాక్షరిగా శ్రీరంగ హర్ణతుల మంగళ దీపనేక శ్రీరంగ రాజమహిషి శ్రియమాశ్రయామః. అంటే స్వామి గొప్పవారే మీ అబ్బాయి, కానీ మీ అబ్బాయి యొక్క గొప్పతనాన్ని జగత్తును వ్యాపితం చేసినటువంటి మీ యొక్క అమ్మవారు ఇంకెంత గొప్పది. అంటే స్వామి యొక్క వైభవాన్ని మనందరికీ కూడా తెలిసేలా చేస్తే లక్ష్మీ అమ్మవారు. కాబట్టి అటువంటి లక్ష్మీ స్వరూపిణి మా అమ్మవారు. ఇక హిరణ్యవర్ణాం హరిణి, ధనం మూలంగా జగదంటారు కదా, ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఆ ధనాన్ని ఇచ్చేటువంటి తల్లని తల్లి. ఐశ్వర్యం కావాలని ఎవరు కోరుకొని వాళ్ళు చేతులండి, మనకు ధనం అవుతాయండి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులండి ఎవరు వెళ్తారు. వెళ్ళాలి చేస్తే మనము పరిగెత్తేదే దాని గురించి. కాబట్టి అటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి, అదేవిధంగా సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి అంటే మన లక్ష్మీ అమ్మవారు.
కాబట్టి స్వామి వారి విష్ణు వక్షస్థల స్థితిదేవి నారాయణ నమోస్తుతే అని చెప్పి కీర్తిస్తాం. కాబట్టి అటువంటి యొక్క లక్ష్మీ స్వరూపిణి అమ్మవారు, స్వామి ఏమో నరసింహ స్వామి. కాబట్టి ఒకరికి ఒకరు చక్కగా వీరు తోడుగా ఉన్నారు. కాబట్టి మరి కళ్యాణంలో ముందుకు వెళ్దాం. అందరూ కూడా చెప్పండి, అందరికి ఓకేనా? ఓకే అని అనుకుంటారండి. మీకు సంస్కృత పదం ఉంటుంది, అది చెప్పాలి. వృణీత్వం అందరూ చెప్పండి. వృణీత్వం ప్రణీతం వృణీమహే ప్రణీమహే మహోదాస్యామి మహోదాస్యామి మహోదాస్యామః ఇది ప్రతివచనం. ఇది ప్రతివచనం. పాద ప్రక్షాళన ముహూర్తస్తు. ఒప్పుకొని స్వామివారికి పాద ప్రక్షాళన చేస్తున్నారు మన అర్చక స్వామివారు. నువ్వు మేము దొరవు కదా. ఓం నమో స్పరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహనే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. గోవింద. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానై పాదము. భావనమూర్తి అవతారం వచ్చి కింద కాలు వేశాడట, పైన కాలు వేశాడట. కింద వేయడం భూమి కాలు వేయడం కాదు. భూమితో పాటు భూమి కింద ఉన్నటువంటి యొక్క లోకాలన్నింటినీ కూడా తన పాదంతో పెట్టాడు. ఇక బయటికి వెళ్ళి పైన ఉన్నటువంటి అతల వితల సుతల తనాతల రసాతలాది పాదాల లోకాల కింద భూలోక భువర్లోక సువర్లోక మహాలోక దినోలోక తపోది సత్యలోకాలను కూడా పైన వచ్చేశారు. ఆ యొక్క బలిచక్రవర్తి అన్నారట, 3 అడుగులు నేగలిగారు కదా, ఏది 2 అడుగులతో కొలిచేసారి లేదెక్కడయ్యా, క్షమించు నీ వైభవం తెలుసుకోలేకపోయానని చెప్పి తల చూపించారట, తల మీద పెట్టారు. అంతేగాని మన గర్వాన్నంతా కూడా భగవంతుడి దగ్గర ఎటువంటి గర్వం ఉండకండి, నిగర్విగా ఉండాలి. వృక్షస్య పరివారక వృక్ష. నేను పెద్ద గొప్ప భక్తుడండి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎంత అల్పమైన భక్తులు బతుకుతుందో తెలుసా? నారదుడి కంటే గొప్పగా భక్తి ఆ యొక్క ఆంజనేయ స్వామి కంటే గొప్ప భక్తి అన్నది కాదు కదా. కాబట్టి భగవంతుడి వెళ్ళేటప్పుడు దాసుడిగా ఉండాలండి. అందుకని అదే విధంగా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ద్రవ్యంలో కొంత భాగం దైవ కార్యాలకు ధర్మ కార్యాలకు వినియోగిస్తే భగవంతుడు చూసుకోవాలి. ఓహో వీడు సద్వినియోగం చేస్తున్నాడు, వీరికి మరింత ధనం ఇవ్వచ్చని భగవంతుడు భావిస్తాడు. కాబట్టి ఇప్పుడు చక్కగా పాద ప్రక్షాళన జరిగింది. అటువంటి లోకానికి వచ్చిన స్వామికి పాద ప్రక్షాళన జరిగింది. మధు పథకాన్ని అభిమంత్రణ చేసి దది మధు అంటే పెరుగు తీయగలిగినటువంటి విషయాన్ని స్వామివారు ఇస్తూ ఉంటారు. ఓం దది మధు విస్తృతం స్వర్ణ పాత్ర దదిత పాత్ర నిదాయ అభిమంత్రణం కుర్యాత్. దదిగ్రావన్న దదిగ్రావన్న అకాల కళ్యాణం చెప్పేస్తాం కదా. అయంతే మధువర్గో మధువర్గో మధువర్గం ప్రాశ్య అయంతే మధువర్గో మధువర్గో మధువర్గామృతా పితానమసి పునరావృత్యా తూష్ణీం చతుర్థీ. గోవింద. చక్కగా పెరుగు తేనె కలిపినటువంటి విశ్రామాన్ని భగవంతుడికి ఇచ్చారండి. ఎందుకంటే మీ అందరికీ కూడా వివాహం అయి ఉంటుంది. వివాహం అయిన వారి చేతండి, జంటలు కూర్చున్న వారి చేతంటే మీకు వివాహం కాలేదంట. పక్కన ఉన్నటువంటి భార్యను చూసుకొని వినండి, ఎందుకంటే ఆమె కొడుతుంది ఇంటికి పోయిన తర్వాత. చేతండి వివాహం అయినటువంటి వారు. అయితే
ఈ పెరుగు అందరూ ఎత్తురాలి. కానీ ఈ పెరుగు తేలినటువంటి మిశ్రమాన్ని ఎందుకు ఇస్తారో తెలుసా? మీ యొక్క వివాహంలో మీ మామగారు ఏం చేశారంటే పెరుగు తేలినటువంటి మిశ్రమాన్ని వివాహానికంటే ముందే, అంటే మాంగళ్యదారులను తిరగర పిల్లలు పెట్టడానికంటే ముందే ఈ పెరుగు తేలినటువంటి మిశ్రమాన్ని మీకు ఇస్తారట. ఒకసారి కాదు, 3 సార్లు ఇస్తారు. అయ్యా మా అమ్మాయిని మీకు ఇచ్చి వివాహం చేస్తున్నాం కదా, దీంట్లో దది మెరుగు అంటే పెరుగు ఉంటుంది, తేనె ఉంటుంది. ఇక మా అమ్మాయికి ఏ లక్ష్యం ఉంటుందో నాకు తెలియదు. అంటే మా అమ్మాయి పుల్లగా ఉండొచ్చు, లేకపోతే నీ దగ్గర వచ్చినాక తీయగా ఉండొచ్చు. మా అమ్మాయి పుల్లగా ఉన్నా నువ్వు భరించాల్సిందే. భర్త అంటే కేవలం ప్రేమను భరించేవాడే కాదు, ఆమె కోపాన్ని భరించాలి, ఆమె యొక్క ప్రేమను భరించాలి, ఆమె చికాకులు భరించాలి. కాబట్టి మరి నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాడు మామగారు చేసి ఏం చేస్తున్నాడు? ఈ పెరుగు తేలినటువంటి మిశ్రమాన్ని నీకు ఇస్తున్నాడు. నువ్వు ఒకవేళ తేనైన వరకు ఈ కలిసిన మిశ్రమం ఏ విధంగా ఉంటుంది? పెరుగు తేలినాక చాలా తీయగా ఉంటుంది, అమృతంగా ఉంటుంది. కాబట్టి మీరు అదే విధంగా కలిసిపోవాలి అని చెప్పి ఈ పెరుగు తేలినటువంటి మిశ్రమాన్ని మొదలుగా 3 సార్లు ఇచ్చారట. ఇప్పుడు స్వామివారికి ఇచ్చాము. అదే విధంగా స్వామివారికి భక్తులందరూ కూడా వస్త్రాలు సమర్పించారు. ఇక వస్త్రాలు నమస్కారం చేసుకొని చెప్పండి. వస్త్రాలు ఇచ్చిన వాళ్ళు ఇవ్వండి. అదే అడుగుతున్నాను. వస్త్రాలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరంటారు స్వామివారికి మధుపర్కాలు అంటే పట్టు వస్త్రాలు భక్తులందరూ కూడా సమర్పిస్తున్నారు. మొదలు కట్టించాను స్వామివారికి. అదే స్వామివారి యొక్క అలంకరణ చేసినటువంటి వస్త్రాలను ఇచ్చినటువంటి వారు శ్రీమాన్ మదన్ కుమార్ గారు. స్వామివారికి వైభవంగా వస్త్రాలు వీరేశం గారు సమర్పించారు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి భక్తులందరూ కూడా మమ అనుకోండి. వస్త్రాలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మమ అనుకోండి. చెప్పండి. మధుపర్క పట్టు పీతాంబర దివ్య వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారికి అందరూ కూడా భక్తులందరూ కూడా మధుపర్కాలు సమర్పించారు. గోవింద ఇప్పుడు కళ్యాణంలో లోకాచార క్రమేణ లగ్నాష్టకాన్ పఠిత్వా చక్కగా లగ్నాష్టకాలు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ సుముహూర్తానికి ఆసనమైన సమయం కాబట్టి లగ్నాష్టకాలను మనం నమస్కారం చేసుకోండి. సుముహూర్తానికి సమయం. గోవింద తదేవ లగ్నౌ సుదినం తదేవ తారాబలం చంద్రబలం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగత్రక్షణీ కళ్యాణి సకలేశ్వరీ సరసిదా ఆజ్ఞానుసందాయిని శోభాంగి విమలేశ్వరీ విమలిని నారాయణి శ్రీ సతీ ఆయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీరంగం గరుడాదలే దగినౌ సింహాదలే శాస్త్రయ శ్రీరంగం గరుడాచరే జనగిరౌ సింహాచరే మందిరే వైకుంఠే కనకాచరే యదుగిరౌ నారాయణాజ్ఞాచరే లోకాలోక మహాచరే జనిజలౌ పుణ్యాచరే స్వాశ్రయ ఆయా
సులక్ష్మీ సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన కమలామలంజలిపుటే యావత్మరాగాయిత నిస్తారాగమస్తకే పుణ్యప్రదోనాయిత శ్యామలకాయ కాంతిగలిత రవీంద్రలీలాయిత ముక్తస్తస్య పదా భవంతి భవతాం శ్రీరామవైవాహిక సావధాన సావధాన లక్ష్మీ సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన ప్రాసాదోదమండపమః సౌవర్ణమీనోల్లసత్ ప్రాకారాంతర హేమరత్నరుచిభిः జాగల్యమానో హరిः నిత్యం నిత్యమహోత్సవం బహువిధో మాసం చ రక్షోత్సవం మాయాన్నో భగవద్పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన కశ్యపసూకరో నృగో గుప్తో మహాభార్గవో రామో యాదవ నాయకో వరసక శ్రీకృష్ణ కళ్యాణయ లోకానాం పరిపాలనాయ దిరితో దేవో జగత్రక్షక మాయాన్నో భగవాన్ పురాణ పురుష పుణ్యాశ్రదానందనం మంగళవాయిద్యం గట్టి వాయించండి గోవిందా చక్కగా సుముహూర్తం అంటే మనం ఏ యొక్క తరుణం గురించి చూస్తున్నామో అటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం జరిగింది. ఏంటి? సగూఢ చీర మిశ్రమం అంటే బెల్లాన్ని జీలకర్రలు బాగా ముద్దగా చేసినటువంటి మిశ్రమాన్ని ఇక్కడ సుముహూర్త కాలంలో వేదమంత్రాలు రత్నాక్షరాలు ఉండగా ఆ నరసింహస్వామి యొక్క శిరోభాగ బ్రహ్మానందం మీద అమ్మవారి యొక్క శిరో బ్రహ్మానందం మీద స్వామివారు సమర్పించారు. సుముహూర్తము అంటారు. మీరు ఇంట్లో ఏదైనా పెరిగాల్సినటువంటి వాళ్ళు ఉంటేనుకోండి మన అర్చక స్వామి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఒక సుముహూర్తం మా ఇంట్లో మా అమ్మాయికి వివాహం అవుతుంది లేకుంటే మా అబ్బాయికి వివాహం అవుతుంది ముహూర్తం ఏంటండి అని అంటే అక్కడ ముహూర్తాన్ని బ్రాహ్మణులు నిర్ణయిస్తారట. మన ముహూర్తం వివాహాల్లో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి కదా. తాళి కట్టే ముఖ్యమైన ఘట్టం ఉంది, నరమరాలు పోసుకోవడం ఉంది, ఎన్నో పెళ్లి ఘట్టాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఉండగానే కేవలము ఈ యొక్క సుముహూర్తంలో జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతారు? ఇది కూడా వివాహమైనటువంటి వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణుడు వేదమంత్రం రత్నాక్షరాలు చదువుతుండగా వరుణు యొక్క శిరో భాగంగా వధువు యొక్క శిరో భాగంగా జీలకర్ర బెల్లాన్ని కలిపిన మిశ్రమాన్ని పెడతారట. ఎందుకు అంటే ఒక్కసారి కనుక ఈ జీలకర్ర బెల్లమైనటువంటి మిశ్రమాన్ని ఆ యొక్క వధువరుడు ఆ వేదమంత్రం జరుగుతుండగా బ్రహ్మానందం దగ్గర పెడితే వాళ్ళు అన్యోన్యమైన జీవితాన్ని కలిసి ఉంటారట. ఏ విధంగా అంటే జీలకర్ర బెల్లాన్ని బాగా మిశ్రమం చేసి వచ్చిన తర్వాత జీలకర్రను బెల్లాన్ని విడదీయడం కష్టం కదా. లీల బంధం కూడా 2-3 ఏళ్ళు పిల్ల పాపలతో విడదీయరాని యొక్క బంధంగా అంటే జీలకర్ర బెల్లాన్ని విడదీయలేమో లీల బంధం కూడా 2-3 ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఈ జీలకర్ర బెల్లాన్ని పెట్టారట. కాబట్టి ఈ బంధాన్ని ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే విడదీయరాని బంధం అంటే పెళ్లికాల బంధం అయిపోతున్నారు. కాబట్టి ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో చక్కగా ఈ యొక్క సుముహూర్తాన్ని నిర్మించారు. ఇప్పుడు కన్యాదానం చేస్తున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండండి.
కన్యాదానం చేసుకున్నాం. మీ అందరి తరపున అష్టక స్వామి వారి కన్యాదానం జరిపిస్తారు. నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పండి. చెప్పండి. శ్రీ ప్రతాపగిరి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ ఆరాధన కర్మని శ్రీ ప్రతాపగిరి లక్ష్మీనరసింహస్వామి ప్రీత్యర్థం తిరుకల్యాణ మహోత్సవ ఆరాధన కర్మణి కన్యాదానం మహాసంకల్ప పూర్వక కన్యాదానం కన్యాదాన సమయే మహాసంకల్ప మంత్రవదనం కుర్యాత్. ఉత్సాహంగా ఉన్నారు ఇప్పటిదాకా చదువుతామని. కన్యాదానం అంటే మరి భగవంతుని యొక్క చేశాడు కదా అట్లా ఉన్నది ఇక్కడ అస్మిన్ బ్రహ్మాండ కండమండలే మహానారాయమానమణిరాజ శేషశాస్త్రపడావన మండలముండితే ఐరావత పుండరీక వామన పురుషంజన పుష్పంద్రీకాక్ష విక్కంద శుద్ధాధర్మహస్తమిదే లోకాలోకజానలవైతే అవనే క్షుద్రాధర్మణ క్షీరాత్మ శుద్ధోదకాత్మవైవరుండే జంబో నక్షత్రవంతిలాగశాలమన పుష్కరాఖ్యం సప్తద్వీపైరావృతే అమరావతి శోభవతి అంబోవతి రేవతి హిందవతి రాజ్యవతి సందర్భావతి ప్రవృత్తి పుణ్య పత్ర హితకాయతే ఇంద్రాది ఇంద్రాగ్నియమనివాయు వైశాన్యాది అష్టలోకమానక పరితే లోకాలోకమనయావృతే మహేంద్రమలయ సఖ్యశక్తి మానవృష్టిమరుష్యమోకాఖ్య పంచాశ సర్వదర్శినే మహారాష్ట్ర మొదలమానవే కేరళ చోళ పాంచాల గోళమలయాద్రిమల త్రివిడ ద్రావిడ కర్ణాటక మానాట వాణ్య ఊరిద్రాల మూడు దిశాత్మ కాంబోజ కుక్కుకూరు గాంధార్ గాంధార విదర్భ విదేహ పాక్లిక వర్తనే సేవన టెంకన కుంగన మధ్యమైన రైతం మూర్తిదేవన మత్స్యముద్రాభాష్మ మూర్తిదేవన హాల్వ జ్వాలాంధ్రపాల్ హాల్వ జైనేసిందు ప్రముఖి వివిధ దేశభూష వివిధ దేశభాషా భూపాల్ భూపాలే పాలితే గంగా గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా వివర్ధి తుంగభద్రా రేణుకా మహాభారతి కాళీ క్రమాలా తామ్రపుణ్ణి విశోకా కౌశికీ గండకీ నిత్యగా వశిష్ఠ ప్రోరగాశ్యమిహిదయు సర్వా మహాక్షౌరీ బలుమిత్రయా పుణ్యాన प्रणिनाथेगाय पुण्यदेव प्रवृत्ते अयोध्या मधुरामाया काशी कांच्यवन्निका पुरी द्वारवती देवा सप्तै देव अक्षरायगा पुण्यवट्र एवराजते इंद्रखंड झरखंड झारखंड नामखंड कवस्तिखंड नागखंड सौम्यखंड शिवखंड झारखंड आयरवखंड आत्मके प्रत्येक नवदाश्रयोजन विस्तै उपालते भरतवर्ष किंपुरुषैलावृतमान भद्राश्मकं రమణక మందహారణ కేతుమాల నామక నవకండ ఉండిది దండకారణ్య బింజకారణ్య పారణ్య దర్గారణ్య గుహారణ్య దేవతారుకారణ్య దశారణ్యే మహామానస సరోహకాలే పంచాశత్ కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్ష్మీయోజన విస్తీర్ణ జంబోద్వీపే సుమేరు ఋషిర హేమకుమణేమన్యాదానం హరివర్ష కిన్నర కింపురుష వర్షవర్దక్షిణే శ్వేతవర్ణమలయాజలోత్తరే సహస్రయోజన విస్తృతే भरतवर्षे वरगंगे प्रजापति क्षेत्रे करुभू अयोध्या काशी कुरुक्षेत्र गया प्रयाग कांची क्षेत्र वेंकटाचल पुण्य क्षेत्रे गंगा गौतमी नदीयु सरयू नर्मदा पुण्य विराजते सौमुचेकाया पूर्व विभागे गोप्रविष्टोषमस्य द्वादशसहस्र रोजनमोत्नैमिन्नस्य मेरो दक्षिण भागे श्री भूभुजावल्ली
శ్రీమనంద స్తోరారి సకలవలే లాంఛితోర్ శ్రీమనారాయణ స్వామి సరోజే విరాజమానస్య సకల జగత్పతి హేతోపరమహాయకస్య భృగుకులస్య పులస్యాంగీరదం మణియాత్రీ దక్షావశిష్టాం నవబ్రహ్మణాని శానమధ్యేనామే కారణ బ్రహ్మణే అనుమాయుర్వశే పదార్థే యాదే బ్రహ్మర్షే బ్రహ్మాదే బ్రహ్మక్షే బ్రహ్మదేవదేవహాని బ్రహ్మమే తృతీయ ముహూర్తే త్రయోదశ గతికాయ క్రాంతం శ్రీచత్వారింశతిగతికామాత్యమకల్పకల్పకల్పకల్ప వరాకల్ప సాహిత్యకల్పానాం మధ్యే శ్వేతవరాకల్పే స్వాయంభూ స్వారోచ్య ఉత్తమతామద त्रैवदक्षवैव सुदं दक्षिणावर्णे दक्षिणावर्णे ब्रह्मावर्णे रौद्रदावर्णे धर्मावर्णे रौच्यमोच्चारि चतुर्दशमन्वन्तराणां मध्ये एतत् सप्तमे वैव सुमन्वन्तरे मच्चक्वमोरानाथमोवामनामात्रे बौद्धकलितानां मध्ये नामे बौद्धावतारे अष्टाविंशतमे महायोगे सप्तदशलक्षमाष्टविंशति सहस्रपर्मिते कृतयुगे यादे द्वादशाशनवति सहस्रपर्मिते त्रेतायुगे यादे अष्टादशचतुष्षष्टि सहस्रपर्मिते द्वापरयुगे यादे चतुर्लक्षद्वात्रिंशत् सहस्रपर्मिते कलियुगे ब्रह्माणि विष्णुरे ब्रह्मान् विशालिवाहनविद्याविन्दनागायत्राणि षट्चकेषु तृतीये शालिवाहनयुगे अस्मिन् वर्तमानव्यवहारिकाङ्गमण दक्षिणायने कृष्णमासे कृष्णपक्षे द्वादशम्यायां मातरस्तु शुभवासरे शुभयोग शुभकरणे मंगलविषे सर्वशिष्टायामस्यां शुभायन कैंकर्यरूपं सारंकुरुत सहिरण्योदक कन्यादानं करिष्ये చూడండి ఎంత గొప్పదైనటువంటి సంకల్పం మనకు కన్యాదానం జరిగిందో తెలుసా భగవంతుని మనం ప్రార్థిస్తున్నామని కన్యాదానం చేసుకుంటూ స్వామి మమ అనాది అవిద్యావాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మేమందరం కూడా సంసారం అనేటువంటి నదిలో మునిగిపోతున్నాం అవునా కాదా పెళ్ళైనటువంటి వాళ్ళకు మనమందరం కూడా సంసారం చేస్తున్నాం కాబట్టి సంసారాన్ని పాపం బయటికి వెళ్ళి సంపాదించుకొచ్చి ఇంటికి రాగానే భార్య అడుగుతుంది కొడుకోటి అడుగుతాడు పిల్లలకు అడుగుతుండ్రు వారి కోరికలు తీర్చేసరికి మన భగవంతుని ధ్యానించడం అనేది మర్చిపోతాం అటువంటి యొక్క సంసారంలో మేము చిక్కుకొని ఉన్నాం స్వామి కాబట్టి మమ్మల్ని కాపాడు మా యొక్క కోరికలను కూడా నెరవేర్చు స్వామి అని చెప్పి భగవంతునికి మనం నమస్కారం చేస్తూ కన్యాదానాన్ని అడిగేవాడు మరి కన్యాదాన సమయంలో గోదానము భూదానము హిరణ్యదానము కాలగ్రామ దానం చేయాలి కాబట్టి అవన్నీ చేసే శక్తి లేదు కాబట్టి మరి ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇస్తున్నాడు కదా మరి భగవంతుడు ఇవన్నీ ఇస్తున్నాడు కాదని చెప్పి మనకు 24 గంటల సమయం ఇచ్చాడు సంపాదించుకోవడానికి సమయం ఇచ్చాడు ఇవన్నీ భగవంతుడు అధికారం మనకి ఇస్తున్నప్పుడు మరి భగవంతుడు మన ప్రతిరోజు కూడా పూజ చేయడానికి ఎంత సమయం ఇచ్చాం వాళ్ళ కళ్యాణం అంటే బలవంతంగా 3 గంటలు కూర్చున్నారు అది వేరే విషయం కానీ ప్రతిరోజు భగవంతుడికి ఎంత సమయం చాలా తక్కువ ఎవరు మీలాంటి మంచి భక్తులు ఉంటే వాళ్ళకంటే ఏదో చేసుకుంటారు ఈలోపు పూజ మొదలు పెడతాం మనం మొదలుపెట్టి చేస్తూ ఉంటాం ఈలోపు కళ్ళ విచారణ అవుతుంది ఏంటది దాన్ని మాట్లాడడానికి పావుగంట పూజ చేయడానికి పావుగంట ఈ సమయం కూడా మళ్ళీ అదే పోతుంది కానీ మన దగ్గర సమయం లేదండి ఈ రోజు అంటే ఏదో కళ్యాణం కాబట్టి బలవంతంగా 3 గంటలు 2 గంటలు కూర్చున్నారు కళ్యాణం సేవించారు రేపు మరి కళ్యాణం అంటే వస్తారండి అమ్మో నా సంపాదన ఎక్కడ పోతుంది నా ఇబ్బంది ఎక్కడ పోతాయి ఏంటి చేయాలనుకుంటామండి అంటే అంత సమయం మన దగ్గర ఉండదు కానీ నిజంగా భగవంతుని యొక్క పూజ చేయడానికి మాత్రమే మన దగ్గర సమయం ఉండదు మిగతా విషయాలు ఉంటుందా ఉండదా ఆ ఫోన్ పట్టుకొని చూడాలంటే ఎంతసేపు మీద ఏరిపోతూనే ఉంటుంది దాంట్లో ఫేస్బుక్లు ట్విట్టర్లు వాట్సాప్లు ఎంతసేపు మీద చూస్తాం కానీ భగవంతుని దగ్గరికి వచ్చి ప్రశాంతంగా అరగంట ఎక్కువసేపు కళ్యాణం చేద్దామన్నా అయ్యానికి భయమే ఎక్కడ కళ్యాణ సమయం ఎక్కువైపోతే మళ్ళీ భోజనాలకు పోయే వాళ్ళు ఇవన్నీ కూడా అవుతాయని చెప్పి కాస్త తక్కువ వ్యాఖ్యలు చెప్పడం తగ్గించుకొని తగ్గించుకొని చేసుకుంటాం ఎందుకంటే భక్తులకు సమయం అనేది లేనప్పుడు నాకు సమయానికి చేయాల్సిన సమయం 12 గంటలకు కళ్యాణం స్టార్ట్ చేస్తే 3 ఏళ్ళకి చేసేవాళ్ళండి 5 ఏళ్ళకి చాలా స్పీడ్ ఉంటుంది ఎక్కువసేపు చేస్తున్నాడు అనుకుంటారు కాబట్టి భగవంతుడి యొక్క కళ్యాణ గుణగాలు వినాలన్నా కళ్యాణం సేవించాలన్నా సమయం కావాలి కాబట్టి ఇంత సమయం కూడా మీరు చక్కగా కేటాయించి కళ్యాణం ఇస్తున్నారు అందరికీ కూడా ఆ ప్రతాపకి లక్ష్మీనాథ అనుగ్రహం అందరికీ కూడా అష్టైశ్వర్యాలు జై శ్రీమన్నారాయణ
अस्य यजमान्य यजमानस्य गोत्रस्य विष्णुवर्धन नामधेयस्य धर्मपत्नी समेतस्य रमादेवी समेतस्य सकुटुम्बस्य समानमस्य स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं श्री कथामयी लक्ष्मी नरसिंह कल्याण समये कन्यादानमहं दर्शये इति संकल्प्य ఓం బలంగా అందరు నమస్కారం చేసుకోండి. మాంగళ్యాలకు పూజా కార్యక్రమం జరుగుతుంది. అందరు నమస్కరించుకుని చెప్పండి. ప్రతాపగిరి క్షేత్ర విరాజమాన లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవ సమయే మాంగళ్య సూత్ర అధిష్టాన దేవత పూజాంచ కరిష్యే. మన మంగళ సూత్రాలలో సాక్షాత్ లక్ష్మీ అమ్మవారు నిర్వహించారు. అందుకని ఆ మంగళ సూత్రాలలో లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించి పూజా కార్యక్రమం చేస్తున్నాము. అన్నప్పుడు మహాలక్ష్మి మాతాకి గోవిందా. ఏమండి, మేము ఎప్పుడో మధ్య మధ్యలో కళ్యాణ మధ్యలో మీ గోవిందా అని గోవిందనామం చెప్పినప్పుడు అందరికీ గట్టిగా చెప్పాలి. ఏమన్నా గోవిందా అంటే గట్టిగా ఏం చెప్పాలి? గోవిందా అనాలి. ఎందుకో తెలుసా? పాపం చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మనం ఒక్కసారి కనుక గట్టిగా గోవిందనామం చెప్తే ఒక్కసారి గోవిందా అని గట్టిగా అంటే ఒక గోవులు దానం చేసే బలం వస్తుందని. చూడండి, మనం పైసలు పెట్టి కొనకుండా ధనాన్ని ఖర్చు చేసుకోకుండా ఒక గోవులు దానం చేసే బలం వచ్చిందంటే ఉచితంగా వారికి నడుస్తున్నప్పుడు గట్టిగా చెప్పాలా వద్దా? చెప్పండి, గోవిందా. చూడండి, ఖర్చు అయ్యేది లేదు కాబట్టి గట్టిగా చెప్పారు గోవిందా. ఇంకోటి ఉందండి, గోవిందనామం గట్టిగా చెప్తే ఇంకో బలం కూడా ఉంది. ఏంటో తెలుసా? ఎవరైతే గోవిందనామం గట్టిగా చెప్తారో తెలిసి కానీ తెలియక మనం కలియుగంలో ఉన్నాం కదండి. మరి కలియుగంలో ఉన్నప్పుడు మనం తెలిసి కానీ తెలియక చాలా పాపాలు చేస్తుంటాం. అంటే పెద్దగా పాపాలు కాకుండా చిన్న పాపాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నాం, హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఎక్కడున్నా అంటే ఆన్ ది వే అంటాడు. ఆ ఆన్ ది వే హైదరాబాద్ స్టార్ట్ అయ్యాడా, మధ్యలో ఉన్నాడా, ఎక్కడికి వచ్చాడో తెలియదు. అది ఆన్ ది వే అంటారు. ఆన్ ది వే అంటే ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడే వస్తున్నారంటాడు. ఇప్పుడే వస్తున్నారంటే ఎప్పుడు వస్తారో తెలియదు. ఇటువంటిది చెప్పినా కూడా మనది అది తప్పే కదా, అబద్ధం కదా. తక్కువ పాపాలు వస్తాయి. ఇలా చిన్న పాపాలు ఏమైనా ఉంటే గోవిందనామం ఎవరైతే గట్టిగా చెప్తారో వాళ్ళ పాపాలు ఎగిరిపోతాయి. ఆ పోయిన పాపాలు ఎగిరిపోతాయంటే మాట్లాడడానికి మాత్రం 24 గంటలు మాట్లాడతారు. నామం చెప్పండి, ఎవరైతే నామం చెప్పరో ఈ గట్టిగా చెప్పిన వాళ్ళ యొక్క పాపాలు ఎగిరిపోయి ఎవరైతే చెప్పలేదు వాళ్ళకి అడ్డుకుంటాయి. ఒకసారి చెప్పి చూద్దాం, గోవిందా. చూడండి, ఇంతకుముందు చెప్పండి, ఎలా చెప్పండి, ఎక్కడ వాళ్ళని మాకు వస్తున్నారు. గోవిందా. భగవంతుని నామాన్ని ప్రేమ చెప్పండి, భయపడి చెప్పండి. ఇక్కడ స్వామివారి యొక్క మంగళసూత్రాలకు లక్ష్మీ వారి యొక్క మంగళసూత్రాలకు పూజ అవుతుంది. ఓం లక్ష్మీ క్షీరసముద్రరాజన్యాం శ్రీరంగధామేశ్వరీ రాశీభూతమస్తదే వైనాం లోకైకదీపాంబురాం శ్రీమన్మంతరాశరబ్రహ్మేతరకారణాం త్వాం త్రైలోక్యబ్రహ్మిణీం సరస్యాం వందే ముకుందప్రియాం ఆదర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుర్కమలవాసిని విశ్వమాతా శ్రీయోదయే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీదన్నవదాం శరణ్యే. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం మే దేహి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం జగత్ప్రసూత్యై మహాలక్ష్మీ నమః. మహాలక్ష్మ్యావాహిత మాంగళ్య సుందరదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మంగళసూత్రాన్ని తీసుకోవాలనుకుంటున్నామా? ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. పాదయోః ఆర్ఘ్యం సమర్పయామి. కేశకారుణ్యం సమర్పయామి. ఉభయార్ఘ్యేన స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రానంతరం భక్తులాం సమర్పయామి. హరిద్రాది కుంకుమాది కరుణగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పై పూజయామి.
प्रकृति विकृति विद्या सर्वभूतहितप्रदाम् श्रद्धा विभूति सुरवीर्णमापि परमात्मिकाम् वाचाम् पद्मालयाम् पद्मावश्रुति स्वाहा सदा सुदाम् कन्याम् हिरण्मयीं लक्ष्मीं नित्यवशामि भावनीम् आदित्यवती दीप्ताम् सदाम् सुदारिणीम् नमामि कमलाम् कान्ताम् क्षमां श्रीयोतो भगवान् अनुग्रहपरां बुद्धिमनगामनिवल्लभान् अशोकमान्तां दत्तां लोकाशोकन्याम् नमामि करुणयां करुणां लोकमातरम् पद्मप्रियां पद्महस्तां पद्माश्री पद्मसुन्दरी पद्मोद्भवां पद्ममुखीं पद्मप्रियां नमां पद्ममालाधरां देवी पद्मिनी पद्मनन्दिनी जगन्नां सत्रां सारां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसोदरीं चतुर्भुजां चतुर्भुजां नित्यां शीतलां आकायणी पुष्टिं शिवां शिवकरीं सतीं शिवां विश्वजननीं पुष्टिं भारित्यमाशिनीं नीतिपुष्करणीं कान्तां सुखमायां परस्यां आर्करीं निवृत्तां वराहं शिष्णीं सुन्दरां वारां हरीं हेममालिनीं जनानिकरीं सिद्धिं जयनीं गोप्रदां स्वामित्मगतानन्दं वचक्षुप्रदां स्वामिन्यप्राणां समुप्रतयां देवां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थां विष्णुभक्ति प्रसन्नाक्षीं श्रीदेवी सर्वोपद्रवाणीं महाकालीं ब्रह्मविष्णुवात्मिकां विराजज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं श्रीरङ्गरामेश्वरीं राधे भूतसमुद्रमण्डां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षात्तविभवब्रह्मेन्द्रगङ्गाधरां मां त्रैलोक्यकुडिम्बिनीं कवितां वन्दे मुकुन्दप्रियां मोक्षलक्ष्मी जयलक्ष्मी प्रसन्ना मम सर्वदाम् सूत्रमाङ्गल्यदेवताभ्यो नमः माङ्गल्यसूत्रधिष्ठानदेवताभ्यो नमः नैवेद्यं समर्पयामि मङ्गलनीराजनम्